హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్. మేము ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి చేసామో ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఉంది. లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఊరు వెళ్ళంగానే స్టార్ట్ చేసిన పని అయితే ఇదే. అప్పాల కోసం అయితే బియ్యము, పప్పు ఇవన్నీ అయితే ఎండబెట్టుకున్నాము. ఇవి ఎండబెట్టడం ఒక వంత అయితే వీటిని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు అయిపోయింది మాకైతే. కోతులు అయితే ఫుల్ కోతులు తిరుగుతున్నాయి. ఒక సైడ్ మా అత్తమ్మ, ఒక సైడ్ నేను, మా ఆయన ముగ్గురం కలిసి అయితే కూర్చున్నాము. అదేదో రూమ్లోనే ఎండబెట్టుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండు అనిపించింది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా మేమైతే అది ఇచ్చొచ్చిన తర్వాత ఆటో కడగడం అయితే స్టార్ట్ చేసాము. పండగ కదా, ఇంటికి వస్తేనే వాటర్ ఎక్కువగా అంటే నల్లు వస్తుంది అప్పుడే, ఎందుకే కడిగేద్దామనేసి కడిగేసాము. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే కూర్చున్నారో మా పిల్లలు సేమ్ అదే పొజిషన్లో అలానే కూర్చుండిపోయిళ్ళు. 5ంటికి స్టార్ట్ చేస్తే 7:30 అయిపోయింది. అది మొత్తం క్లీన్ చేసి తుడిచేసరికి ఇంకా అప్పుడు నైట్ అయితే పడుకొని ఇంకా పొద్దున 3ంటికి లేచేసాను. ఇంట్లో పనులన్నీ చేసుకొని ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. ముగ్గుకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేశాను. నాకు వచ్చినట్టు నేనైతే ఇలా అయితే ముగ్గు వేశాను. కోడి బొమ్మ అయితే మస్తు ఇదిగా వచ్చిందబ్బా. మా ఆయన ఆ కోడి చూసి ఫుల్గా నవ్వేసిండు. నాకైతే ఇలా వేయడం వచ్చు, నేనైతే ఇలా వేసేసాను. ఇంటికి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే అందులో కొన్ని వడ్లును కందులుండే అవి కూడా వేశాను. ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ పిండడం స్టార్ట్ చేశాను. నా రూమ్లోనే అన్ని పిండి చేతులన్నీ నొప్పిలేసేసాయి. మళ్ళీ ఇక్కడికి రాగానే క్లీనింగ్ సెక్షన్, అది కూడా భోగి రోజే మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఫుల్ పని అయిపోయింది అబ్బా ఇంటికి వచ్చేసరికి. ఇంటికి మేము రాగానే మా ఇంటికి కలొచ్చేసింది. ఎంతైనా ఇంట్లో మనుషులు ఉంటేనే ఇంటికి అందం అన్నది ఉంటుంది. మేము రాగానే మా ఇంటికి ఒక లుక్ అన్నది వచ్చేసింది. ఇంకా నేను అవన్నీ పనులు చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చిన మొహాన పడేసి వెళ్ళిపోయిండు. అవి కట్ చేస్తాడా, ఆగొస్తాడా అని చూస్తే అస్సలు రాకపోయేసరికి పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అనేసి నేనే కట్ చేశాను. ఇంకా ఈ కట్ చేయడం ఒకంత ఇందులో ఉండే బొక్కలు ఉన్నాయి చూడండి, అవైతే అస్సలు కట్ కావట్లేదు. నాకేమో కష్టం అనిపిస్తుంది. అవన్నీ పనులు చేసి ఈ పని కూడా నాకే అప్పచెప్పి వెళ్ళిపోయిందని ఒకవైపు మా ఆయన మీద ఫుల్ కోపం అబ్బా నాకైతే. ఇవి తింటావు కదా, కట్ చేయొచ్చు కదా నువ్వు అనేసి మళ్ళీ నన్నే అంటాడు. అందుకే ఇంకేదోలా కట్ చేద్దామనేసి చేస్తున్నా. మా అత్తమ్మ అయితే పిల్లలకు స్నానం చేపించేసింది, ఒకతే కష్టపడుతుంది అనేసి ఆ ఒక్క హెల్పే చేసింది మా అత్తమ్మ అయితే. ఈ బొక్కలు కూడా కట్ చేస్తున్నా. ఆ చాకేమో మస్తు షార్ప్గా ఉన్నది. వేలు కట్ అయితే నా వేలు కూడా కూరలాగా ఉడికిపోతూ ఉంటుంది కావచ్చు, అంత షార్ప్గా ఉన్నది. భయంగానే కట్ చేసిన. నాకు ఒకప్పుడు కింద ఇట్లా కూర్చొని ఇళ్ళపీట మీదనే కట్ చేయడం అలవాటు. ఇంకా సిటీకి వచ్చిన తర్వాత ఇళ్ళపీట తీసుకోకుండా చాకుతోటే కట్ చేసినాం కదా నిలబడి. ఇంకా అట్లా కట్ చేసి ఇట్లా కూర్చొని కట్ చేయాలంటే మస్తు కష్టం అనిపిస్తుంది. ఎట్లనో అట్లా బొక్కలు కూడా కట్ చేసేసాను అబ్బా. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసి కర్రీ అయితే పెట్టేయాలి. నేనైతే కుక్కర్లో అయితే పెట్టాను. మా పిల్లలంటే ఫుల్ అల్లరి చేస్తున్నారు. కామొచ్చి నీ పిల్లల్ని కొడతా అనేసి మా యారాల వాళ్ళ కూతురు అంటే మా ఇంటికి పెద్ద ఆమె వచ్చి బెదిరిస్తుంది నన్నే. పిన్ని నువ్వు ఎక్కువ చేయకు, నువ్వు వీడియో ఎందుకు తీస్తానో మమ్మల్ని అంటుంది. మళ్ళీ నేను అలా అంటూనే హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇంటికి వస్తే ఫుల్ సరదాగా ఉంటుంది అబ్బా మా పిల్లలతో, అందరితో అయితే మంచిగా ఆడుకుంటారు మా వాళ్ళు కూడా. కానీ ఎక్కువ బయటికి పంపించని వాళ్ళను, ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తారనేసి కొంచెం అంతంత మాత్రానే ఆడుకొని ఇంట్లో పిలిచేస్తాను. మట్టిలో ఆడుకుంటే ఎక్కువ మా పిల్లలేమో ఇంటికాడ కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటారు. సిటీలో ఉండేది ఎట్లుంటుంది, ఇంటికి వచ్చినాక ఎట్లుంటుంది. ఇంకా మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. మా పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయిపోయింది. నేను కూడా ఈ కర్రీ అయిపోయిన తర్వాత దబదబా స్నానం చేసి పూజ కూడా చేసుకోవాలి. నా స్టైల్లో నేను మటన్ కర్రీ అయితే ఇలా చేశాను. కొన్ని నేను మసాలాలు కూడా వేసాను, అంటే మనం బగారా సామాన్లు వేస్తాం కదా, అవి కూడా వేసి కర్రీ వండుతాను. అప్పుడు కర్రీ అనేది ఫుల్ టేస్ట్ ఉంటుంది. మటన్ కర్రీ ఎప్పుడైనా సరే ఇలా కుక్కర్లో వండితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు మంచిగా ఎక్కువ నమలనికి రాదు కదా, వాళ్ళకి ఎక్కువ పళ్ళు కూడా ఉండవు, దవడ పళ్ళు, కాబట్టి ఇలా మింగేసినా అలా కరిగిపోతాయి. అంత మంచిగా ఉంటాయి ఇవైతే ఇట్లా కుక్కర్లో వండితే. పుదీనా అయితే ఫ్రెష్గా ఇక్కడనే ఉండే కాబట్టి పుదీనా కూడా వేశాను. నిజంగా ఈ కర్రీ వండితేనే ఆహా అనిపిస్తుంది నాకైతే, అంత బాగా వచ్చేసింది. ఇంకా అల్లం పేస్ట్ అయితే ఎప్పుడే తెచ్చేసుకున్నాం మేము, అంటే వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి తెచ్చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పేస్ట్ చేసుకున్నాను. ఈ డబ్బాలది అయితే ఇంటికి తీసుకుపోవాలి. మిగతా బౌల్లో ఉంచిందేమో ఇక్కడ 2 రోజులు ఎలా ఉంటాం కదా, అది వాడుకోనికైతే పక్కకు తీసేసిన. ఇంకా మటన్ కూడా ఎక్కిచ్చేసిన. నాకైతే
ఫుల్ పని అయిపోయింది. ఒకవైపు యాస్టకు వచ్చేస్తుంది, అసలు ఎందుకు వచ్చిండ్రా దేవుడా అనేసి అనిపించింది. అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, హాయిగా కూర్చొని మా అమ్మ పెడితే తినేదాన్ని. కానీ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ రిస్క్ అయిపోతుంది నాకైతే. మా ఆయన అయితే ఇంత కూడా హెల్ప్ చేయడు. ఇంటికి వస్తే ఆయన పనికి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు. అంటే అక్కడ ఉండి ఉండి ఇక్కడ తండాలు అందరినీ మిస్ అయినట్టు అందరినీ కలిసి వస్తాడు, కళ్ళు తాగడానికి వెళ్ళిపోతాడు, అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నేనే చేసుకోవాలి ఇంట్లో పని ఏదైనా కూడా, పిల్లల్ని కూడా చూసుకోవడానే. మా వాళ్ళకి ఫుల్ ఆకలి వేస్తుందంట, ఆకలి మమ్మీ అని ఉర్రుతున్నారు. ఇంకా వాళ్ళకి తెచ్చిన కొత్త బట్టలు అయితే వేసేసిన. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా బట్టల కోసం మిరపకాయలు దింపుతున్నా అనేసి. ఇంకా మా ఆయన అయితే ఈసారి డబ్బులు లేవు పిల్లలకు కూడా కొనియను అన్నాడు. అందుకే నా డబ్బులతోటి వీళ్ళకైతే 800 అయినాయి వీళ్ళ బట్టలకైతే. నా కొడుకు కోసం 2 జతలు తీసుకున్నా, వాళ్ళ కోసం ఒక్కొక్కటే తీసుకున్నా. వాళ్ళకైతే కొత్త బట్టలు వేసేసిన. మటన్తో పాటు బగారా రైస్ కూడా చేస్తున్నా. బగారా రైస్ అయితేనే మటన్ బాగుంటుంది అనేసి. మా పిల్లల ఆనందం ఇంత అంత కాదు కొత్త బట్టలు వేసుకోగానే. ఇంకా నేనైతే తీసుకోలేదు. నాకు ఇంతకుముందు ఒక కొత్త బట్టలు ఉన్నాయి కాబట్టి అవే వేసుకున్నాం అనేసి అయితే తీసుకోలేదు. ఇంకా మా ఆయన అయితే అస్సలు తీసుకోను అనేసి ఆటో కూడా దిగనికి రాలేదు షాప్లోకి. నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొని వచ్చిన నా దగ్గర ఉన్న డబ్బులతోటి. ఇంకా ఇంట్లో వంట అయిపోయిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా, పూజ కూడా చేసేసిన. ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టిన. ఇంటికి వచ్చిన తర్వాత దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలి కదా అనేసి నేను అక్కడ రూమ్లో కొడతాను. కానీ మళ్ళీ ఇంటికి వస్తాం కదా, పెద్దోళ్ళు ఉంటారు అందరికి. పెద్దోళ్ళు అంటే మా మామయ్య కుక్కలకే కొడతాను నేను. ఎప్పుడు కూడా మా మామయ్య కొబ్బరికాయ కొట్టినప్పుడు మాత్రం మంచిగా ఒకే దెబ్బలో పలిగిపోతుంది. ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టు మా మామయ్యది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలకు కళ్ళు పోసేసి నేను కూడా తాగిన. మా అత్తమ్మ కూడా పోసిన. మా అత్తమ్మకు పోసింది, నేనైతే వీడియో తీయలే. ఆమె కూడా వచ్చింది, తిని వెళ్ళిపోయింది. వాళ్ళందరికి పెట్టి అంత పూజ చేసి ఇది అయిపోయేసరికి నాకైతే 2 అయింది టైం. నేనైతే 2ంటికి తిన్నాను. అసలు కూడా చల్లగా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇదైతే స్టార్ట్ చేసిన అప్పాలు పిండి కలపడం. అయితే ఒక్కదాన్నే అబ్బాయి, ఎప్పుడు కూడా నేను పిండి అంటే అప్పాలు చేయలేదు ఒక్కదాన్నే. ఒకసారి నేను మా ఆయన చేస్తేనేమో పసుపు వేసేసినాం ఎక్కువగా, అది మొత్తం నల్లగా అయిపోయినాయి. కానీ ఈసారి అది గుర్తుపెట్టుకొని ఎలాగో మంచిగా చేయాలి, టేస్ట్ మంచిగా రావాలి అనేసి అయితే చేస్తున్నా. ఇందులో నేను ఇది గారెల కోసం కలిపిన పిండి. ఇందులో నువ్వులను శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు పెట్టి వేసాను. నువ్వులను శనగపప్పు, కరివేపాకు ఎంత దొరికినా కూడా దొరకలేదు మాకు అసలు. అంటే ఎంత వెంకలాడినా కూడా దొరకలేదు. మొత్తం ఇది ఆకులన్నీ నల్లగా ఎట్లనో ఉన్నాయి, అసలు చిగురు అన్నది రాలేదు. అందుకే నాకు తెలిసిన దగ్గర ఒక చెట్టు ఉండే, చిన్న చెట్టుకి చిన్న ఆకులు ఉంటే అవి తెంపుకొచ్చి వేసాను. కరివేపాకు వేస్తేనే టేస్ట్ అన్నది వస్తుంది కదా. కొడుతుంది అబ్బాయి. ఫస్ట్ అయితే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసి పెట్టిన, మొత్తం తెగిపోతా ఉన్నాయి. ఇంకా తర్వాత వేరే కవర్ తీసుకొచ్చి ఇచ్చింది మా అత్తమ్మ. మా అత్తమ్మనైతే కావాలకు కూర్చోబెట్టి నేనైతే కూడా ఆమెతో ఆడుకుంటున్నారు. కోతులు ఫుల్ వస్తున్నాయి అనేసి ఇట్లా చేసినాం మేమైతే. మా అత్తమ్మ కూడా మంచిగానే కావలి కూర్చుంది, ఎందుకంటే కోతుల మీద దునికేటట్టున్నాయి. ఒకసారి అయితే మా ఊర్లో ఒక ఆమె ఇట్లా అప్పాలు చేస్తుంటే ఆయిల్ వచ్చి ఇట్లా అప్పాలు తీసుకుందామని దూకింది. ఆ ఆయిల్ అంతా వాళ్ళ మొహం మీద పడింది. అందుకే అంత భయం నాకు ఈ అప్పాలు బయట చేయాలనేసి. కట్టెలు మంచిగా ఉంటే అప్పాలు తొందరగా అయిపోతూ ఉంటాయి. మేము కట్టెలు ఇంట్లో పెట్టిపోతాం, ఎప్పుడైనా మిగిలినే ఉంటే ఇంట్లో పెట్టిపోతాం కదా. ఆ కట్టెలు బగబగా మండుతేసరికి ఆ మంటకి నా మొహం అంతా నల్లగా అయిపోయింది, వాడిపోయినట్టు. ఇంకా ఫేస్కి అయితే ఇట్లా మనం కూలికి వెళ్ళినప్పుడు కట్టుకుంటాం కదా, అలా అయితే కట్టుకున్నా. 5 ఆ టైంకి అయితే కొంచెం చల్లబడింది ఎండ అయితే. ఇంకా తర్వాత అయితే మురుకులు కూడా స్టార్ట్ చేసేసిన. మురుకులు ఎలా చేయాలబ్బా అనిపించింది నాకైతే. కానీ కొంచెం ఇవి సప్పగా అయినాయి, కొంచెం కారం అవన్నీ సెట్ అయినాయి కానీ కొంచెం సప్పగా అయినాయి. టేస్ట్ అంత మంచిగా అనిపించట్లేదు. కానీ ఇంకా చాయ్లో వేసుకొని తింటే బాగానే ఉంటాయి. మురుకులు చేయడం ఇంత సింపుల్ అని అసలు అనుకోలేదు. అంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలంటే, మరీ లూజ్ కాదు, మరీ టైట్గా అయితే గట్టిగా నొక్కనికి వస్తుంది. కొంచెం లూజ్గా అయితే ఇదే. నా కెమెరామ్యాన్ మాత్రం నా పెద్ద కూతురే, తను వీడియో తీస్తుంది. ఎలా తీస్తుందో ఏమో కూడా చూసుకోలేదు నేను. కానీ కొన్ని చోట్ల మంచిగా తీసింది. ఎండకి సరిగా వీడియో కూడా సరిగా రాలేదు. కొత్త బట్టలు వేసిందో లేదో వెనకాల చూడండి ఎట్లా ఆడుకుంటారో. మా అత్తమ్మలు అలా బొంత కప్పుకొని కూర్చుండిపోయింది. కోతులేమో మీద అరుస్తూ ఉన్నాయి. నాకైతే 9 అయిందబ్బా, ఇవన్నీ చేసేసరికి 9 అయిపోయింది. నైట్ స్నానం కూడా చేయలే, అలానే పండుకున్నా. పొద్దున మళ్ళీ లేవంగానే ఇవన్నీ చేసిన తర్వాత స్నానం చేద్దామనేసి పొద్దున లేవంగానే గర్జలు అయితే స్టార్ట్ చేసిన. అంటే కజ్జికాయలు అంటారు కదా, అవైతే స్టార్ట్ చేసిన. స్వీట్ ఏదన్నా ఉండాలి కదా అనేసి తీసుకొచ్చి మరి
దబదబా చేసేసిన నేనైతే. ఇదబ్బా మేము పండక్కి చేసుకున్నది. కనుమ రోజే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము, ఉండలేదన్నట్టు. ఇంకా మేమైతే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అయితే చికెన్ తెచ్చుకున్నాము, భోగి రోజు అయితే మటన్ తెచ్చుకున్నాము. ఇంకా మా అత్తమ్మ కూడా పెట్టినాము. ఆమె మేము వెళ్ళినప్పుడు ఎప్పుడో అప్పుడు పెడతాం కానీ ఎప్పటికీ మా అత్తమ్మ మా దగ్గర ఉండదు కదా, రాదు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ నా కజ్జికాయలు ఎలా ఉన్నాయి, అసలు ఇలా చేస్తాను అనుకోలేదు. నాది ఉండే మా దగ్గర, దాంతో చేద్దామంటే మంచిగా రాలేదు. అందుకే ఏదో నాకు వచ్చినట్టు ఇలా డిజైన్లా అయితే వేసాను. కజ్జికాయల టేస్ట్ మాత్రం సూపర్ అబ్బా, ఎందుకంటే స్వీట్ కదా. చేసిన వాటిలలో ఇవే బెస్ట్ అనిపించింది నాకు. ఇంతకీ ఈ వీడియో నచ్చి